హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ష దగ్గుపాటి. ఇవాల్టి వీడియోలో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇది మా ఇంట్లో చాలా స్పెషల్గా చేస్తారు. ముందుగా తెచ్చిన చికెన్ని మనం ఒక 2 to 3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న చికెన్ని ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకోవాలి. ఉప్పు పసుపు మీరు తినే క్వాంటిటీని బట్టి తీసుకోండి. మీరు ఎక్కువ ఉప్పు తింటే ఉప్పు ఎక్కువ వేసుకోండి. ఒకవేళ తక్కువగా తినేలా ఉంటే తక్కువ వేసేసుకొని కలిపి పెట్టుకోండి. ఇక్కడ మేమైతే మ్యారినేట్ అయితే చేసుకోలేదు, జస్ట్ ఉప్పు పసుపు వేసి కలుపుకొని పెట్టుకుంటున్నాం అంతే. తర్వాత ఒక కుక్కర్ కానీ కడాయి కానీ మనం తీసుకొని అందులో కొంచెం ఆయిల్, కర్రీకి ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకొని అందులోకి చికెన్ ఇందాక మనం పెట్టుకున్నాం కదా పసుపు ఉప్పు పట్టించి, ఆ చికెన్ని మొత్తం ఆయిల్లోకి వేసి నీట్గా ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేస్తూ ఉండే కొద్దీ చికెన్లో వాటర్ అనేది వస్తుంది. వచ్చిన వాటర్ మొత్తం డ్రైన్ అయ్యే వరకు చికెన్ని కలుపుతూ ఉండాలి. ఈ వాటర్ డ్రై అయ్యేలోపు మనం చికెన్కి కావాల్సిన మసాలా అనేది తయారు చేసుకుందాము. ఇక్కడ మనకు మసాలాకి అల్లం, తెల్లవాయి, ఉల్లిగడ్డ, కొత్తిమీర తీసుకొని మనం పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ చికెన్లోకి టూ టైప్స్ ఆఫ్ పేస్ట్ వాడతాము. ఒకటి డ్రై పేస్ట్, ఇంకొకటి వెట్ పేస్ట్. ఇందాక చూపించింది మీకు వెట్ పేస్ట్, ఇప్పుడు చూపిస్తున్నది డ్రై పేస్ట్. ఇవన్నీ మనం పౌడర్గా చేసుకోవాలి వేయించుకొని. ఇప్పుడు ప్యాన్లో వేశారు కదా చెక్క, లవంగ, యాలక్క, బిర్యానీ ఆకు, మిరియాలు, వీటిని లో ఫ్లేమ్లో పెట్టి మనం కొంచెం స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. ప్యాన్లోకి కొంచెం ఆయిల్ తీసుకొని మనం ఇందాక వెట్ పేస్ట్ అని చెప్పాను కదా, ఆ వెట్ పేస్ట్ని మనం దీంట్లోకి వేసుకొని నీట్గా వేపుకోవాలి పచ్చివాసన పోయే వరకు. మనకి మసాలా టెక్స్చర్ ఎంత క్రీమీగా ఉంటే అంత టేస్ట్ ఉంటుంది చికెన్ అనేది. సో బాగా గ్రైండ్ చేసుకోవాలి. మనం మసాలాలు వేసే దాన్ని బట్టే చికెన్ కూడా టేస్టీగా ఉంటుంది. ఈ మసాలా మొత్తం మనం పచ్చివాసన వెళ్ళేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా మొత్తం అయిన తర్వాత మనం పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం మన డ్రై మసాలా పౌడర్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్గా మనం కొబ్బరి, నెక్స్ట్ బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, యాలక్క ఇందాక వేయించుకున్నాం కదా ప్యాన్లో, అవి మొత్తం వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలాలోకి మనం వాటర్ వేయకుండానే ఫ్రై చేసుకోవాలి. అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మన చికెన్లోకి కారం వేసుకోవాలి. ఇక్కడ 2 to 3 స్పూన్స్ వేసుకున్నాం మేము. మీరు ఎక్కువ తినేలా ఉంటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోండి. కారం మొత్తం కలిసేలాగా చికెన్ పీసెస్కి మొత్తం అంటేలాగా నీట్గా స్పూన్తో కలుపుకోవాలి. కొంచెం కారం పచ్చివాసన పోయిన తర్వాత మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. చికెన్కి విజిల్ పెట్టాల్సిన అక్కర్లేదు, ఎందుకంటే చికెన్ ఒక 15-20 మినిట్స్లోనే అయిపోతుంది. 3 to 4 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండండి. మరి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టకండి, సిమ్లో పెట్టేసి మీరు కలుపుకుంటూ ఉంటే చికెన్ అనేది ఎక్కువ డ్రై అవ్వకుండా ఉంటుంది.
ఇప్పుడు మనం వెట్ పేస్ట్ ఇందాక చూపించాను కదా ప్యాన్లో వేడి చేసుకున్నది. ఆ వెట్ పేస్ట్ అనేది మొత్తం చికెన్లోకి వేసి కలుపుకోవాలి ముక్కలకి మొత్తం అంటేలాగా. నాకు మా డాడీ 5th క్లాస్లో ఉన్నప్పుడు లివర్ అనేది ఫ్రై చేసి తినిపిస్తుండే. అలాగా నాకు చికెన్ తినడం అలవాటు, కానీ ఫస్ట్లో కూడా అంత అలవాటు లేదు. ఇప్పటికి కూడా లైట్గానే తింటాను, మరీ ఎక్కువ నాన్ వెజ్ లవర్ ఏం కాదు నేను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. లివర్ని మంచిగా ఫ్రై చేసి దాంట్లోకి ఉప్పు వేసి తినండి. మీకు టేస్ట్ నచ్చింది అంటే మీకు కూడా తినాలనిపిస్తుంది. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మన కర్రీ అయితే సూపర్గా వచ్చింది. గ్రేవీ కానీ మసాలా కానీ మొత్తం అన్నీ బాగా సెట్ అయ్యాయి. ఎక్కువ అవ్వలేదు, తక్కువ అవ్వలేదు. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకున్న తర్వాత చికెన్లోకి మనం కొంచెం వాటర్ వేసుకొని, మరి ఎక్కువ వేసుకోకూడదు. ఒకవేళ మాకు ఎక్కువ గ్రేవీ ఉండాలి అంటే 1 గ్లాస్ 1.5 గ్లాస్ వరకు వేసుకోవచ్చు. ఒకవేళ లేదు మాకు డ్రైగానే కావాలి అంటే మనం ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసేసి మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్ ఉడికిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ మన కర్రీ అయిపోయినట్టే. ఎందుకంటే ఇంకా లాస్ట్గా డ్రై మసాలా వేసి ఉడికిచ్చేసుకొని దించేసుకోవడమే, గార్నిష్ చేసుకొని. ఇప్పుడు మనం డ్రై మసాలా అనేది చికెన్కి యాడ్ చేసుకుందాము. ఇందాక చూపించాను కదా మొత్తం స్పైసెస్ అన్నీ వేసి ఒక 2-3 స్పూన్స్ వేసుకుంటే చాలు. ఇప్పుడు నీట్గా కలిపేసుకొని మొత్తం చికెన్కి మసాలా అయ్యేలాగా ఒక 5 మినిట్స్ అనేది మనం క్యాప్ పెట్టేసి సిమ్లో పెట్టేసుకోవాలి. అంతే, మన చికెన్ రెసిపీ అయిపోయినట్టే. ఇప్పుడు కొంచెం కొత్తిమీర తీసుకొని పైన గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. స్పైసీ చికెన్ కర్రీ రెడీ. Subscribe for more videos. Thank you for watching. Bye.